హాయ్ ఎవరీవన్. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే నవోదయ 6వ తరగతి అప్లికేషన్ ఆన్లైన్ లో ఎలా ఫిల్ చేయాలి ఏంటి దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ కూడా దీనికి సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేయమని చెప్పి అడిగారు. సో అందు గురించి పోస్ట్ చేస్తున్నాం. సో మీలో ఎవరైనా నవోదయ 6వ తరగతి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి తెలియకపోతే ఒకసారి వీడియో చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదో ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. సో దానికోసం నేను ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. సో తర్వాత మనకు కావాల్సిన గూగుల్ సెర్చ్ ఏరియా, దీన్ని గూగుల్ సెర్చ్ ఏరియా అంటారు. సో ఈ సెర్చ్ ఏరియాలో మనం ఏం టైప్ చేయాలంటే నవోదయం టైప్ చేయాలి. NAVODAYA నవోదయం టైప్ చేయాలి. సో తర్వాత మనకు కొన్ని లింక్స్ కనిపిస్తున్నాయి కదా. అయితే ఫస్ట్ లింక్ చూడండి నవోదయ, అలాగే కింద చూడండి నవోదయ విద్యాలయ సమితి అని చెప్పి కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏదైతే పేజ్ చూస్తున్నారో నవోదయ అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన హోమ్ పేజ్. సో మీరు ఏం చేయండి కింద స్క్రోల్ డౌన్ చేయండి, కిందకు వచ్చేయండి. సో కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు, ఇవ్వండి నేను అండర్లైన్ కూడా చేస్తాను చూడండి, క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ క్లాస్ 6 JNVST 2026 యూ మే అప్లై హియర్. ఎస్, మీలో ఎవరైనా నవోదయ 6th క్లాస్ కి ఆన్లైన్ లో అప్లై చేయాలంటే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయమన్నారు. సో కింద మీకు ఏదైతే చూడండి http:/cbseitms.rclgov.in ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే కిందకి రండి, చూడండి క్యాండిడేట్ కార్నర్ కింద ఇవ్వండి క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్. ఎస్, మీరు నవోదయ 6th క్లాస్ అప్లికేషన్ ఫిల్ చేయాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. అలాగే నవోదయ నోటిఫికేషన్ మీరు చదవాలి, రెఫర్ చేయాలి అనుకుంటే మాత్రం చూడండి క్లిక్ హియర్ టు వ్యూ ప్రాస్పెక్ట్స్ ఉంది కదా. సో ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు నవోదయ అఫీషియల్ నోటిఫికేషన్ అని ఓపెన్ అవుతుంది. మీరు ఒకవేళ నోటిఫికేషన్ అంతా ఒకవేళ కేర్ఫుల్ గా చదువుదాం అనుకుంటే మాత్రం దీన్ని క్లిక్ చేయాలి. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ సో బ్లాక్ అంటే మీ పిల్లలు ఏ బ్లాక్ సంబంధించిన వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే మాత్రం సో ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ హియర్ టు వ్యూ బ్లాక్ డీటెయిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే క్లిక్ హియర్ టు వ్యూ బ్లాక్ డీటెయిల్స్ ఆఫ్ తెలంగాణ. సో నవోదయకి సంబంధించి బ్లాక్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్లాక్ నేమ్ అనేది మనం రాంగ్ గా ఎంటర్ చేయకూడదు. సో ఈ బ్లాక్ నేమ్ చాలా అవసరము. ఈ బ్లాక్ నేమ్ అంటే ఏమీ లేదండి, మీ పిల్లలు 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ ఏ స్కూల్స్ లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్స్ లో లొకేషన్ అనేది, అడ్రస్ అనేది ఏ బ్లాక్ కింద వస్తుందో మనం తెలుసుకొని రాయాలి, అలాగే అప్లై చేయాలి. ఇది మళ్ళీ చెప్తాను, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇక్కడ క్లిక్ చేయండి, తెలంగాణ క్లిక్ చేయండి. బ్లాక్ నేమ్ రాంగ్ గా దయచేసి ఎంటర్ చేయొద్దు, ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం, సో రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కి వచ్చండి, కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు, ఆ డేట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ డేట్ టు అప్లై నవోదయ 6th క్లాస్ కి ఒకవేళ మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ ఫిల్ చేయాలంటే మాత్రం అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఆర్ చివరి తేదీ వచ్చి మనకి 29/7/2025 అంటే జూలై 29 లాస్ట్ డేట్. సో మీలో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మాత్రం ఈ డేట్ కన్నా బిఫోర్ మీరు అప్లై చేయాలి. నెక్స్ట్ డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్. సో మనందరికీ తెలిసిందే కదా, అప్లై చేసిన తర్వాత మన పిల్లలు ఒక రిటన్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. అలాగే రిటన్ ఎగ్జామ్ మనకి డిసెంబర్ లో అని చెప్పి ఆల్రెడీ డేట్ ఇచ్చేసారు. సో దానికి సంబంధించి ఆ రిటన్ ఎగ్జామ్ సంబంధించి అడ్మిట్ కార్డులు ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయి అంటే వాళ్ళు ఏమని చెప్తుంటే విల్ బి కమ్యూనికేటెడ్ లేటర్, మేము తర్వాత ఫర్దర్ గా ఇన్ఫార్మ్ చేస్తామన్నారు. సో డిసెంబర్ లో ఎగ్జామ్ కాబట్టి మీకు అడ్మిట్ కార్డ్స్ కూడా హాల్ టికెట్స్ కూడా డిసెంబర్ లోనే వస్తాయి. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామ్, ఇక్కడ మీరు విల్ బి కమ్యూనికేటెడ్ లేటర్ అన్నారు కానీ మన నోటిఫికేషన్ లో ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది ఏం డేట్ అయితే ఇస్తారు, డిసెంబర్ లో జరుగుతుంది. నెక్స్ట్ ఇదండి ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6. మీరు ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అయితే మీరు ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలనుకుంటున్నారో ఫిల్ చేయడానికన్నా ముందు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి స్కాన్డ్ కాపీస్ ఆర్ సాఫ్ట్ కాపీస్ అని రెడీగా పెట్టుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ అని చెప్తే జాచండి, నేను మళ్ళీ చెప్తాను, ఇవన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయండి. ఏ డాక్యుమెంట్స్ కావాలంటే ఇవ్వండి, ఇక్కడ రాసి చూడండి, keep the following scanned copies ready before start filling the application JPG format only. సో కింద ఏవైతే మేము సర్టిఫికేట్స్ చెప్తున్నాం ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు స్కాన్డ్ కాపీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉండాలి, అది కూడా JPG ఫార్మాట్ లో ఉండాలి. సో ఆ సర్టిఫికేట్స్ అంటే ఫస్ట్ వన్ ఏంటి, క్యాండిడేట్ సిగ్నేచర్. ఏ స్టూడెంట్ కి అయితే మీరు నవోదయ అప్లికేషన్ ఫిల్ చేయాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్ కి సంబంధించిన సిగ్నేచర్ కావాలి. సో మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ కలర్ పెన్ తో మీరు స్టూడెంట్ సిగ్నేచర్ పెట్టించి స్కాన్ చేయించండి. అలాగే ఆ ఫైల్ యొక్క సైజ్ వచ్చి 10 నుంచి 100 KB మధ్యలో ఉండాలి. నెక్స్ట్ పేరెంట్ సిగ్నేచర్, పేరెంట్ సిగ్నేచర్ సర్టిఫికేట్ కావాలి. అయితే చాలా మంది పేరెంట్స్ కి ఏమైనా డౌట్ వస్తుంది, సార్ పేరెంట్ అంటే ఫాదర్ పెట్టించాలా, మదర్ పెట్టించాలా, లేకపోతే ఇద్దరిది పెట్టించాలా సిగ్నేచర్ అని చెప్పి అడుగుతారు. అక్కర్లేదు, ఇద్దరిలో ఎవరిదో ఒక సిగ్నేచర్ సరిపోతుంది. మీ ఇష్టం, ఫాదర్ అయినా పెట్టచ్చు, మదర్ అయినా పెట్టచ్చు, బట్ కుదిరితే ప్రిఫరబుల్లీ ఫాదర్ ని మీరు ప్రిఫర్ చేయండి, ఓకేనా. ఫాదర్ సిగ్నేచర్ సేమ్ ఏం చేయాలి, ఒక వైట్ పేపర్ మీద ఫాదర్ సిగ్నేచర్ పెట్టాలి, దాన్ని మీరు స్కాన్ చేయాలి. అలాగే ఆ ఫైల్ యొక్క సైజ్ వచ్చి మనకి 10 to 100 KB మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏ సర్టిఫికేట్ కావాలి మనకి,
క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్, ఎస్ స్టూడెంట్ కి సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలి, అది కూడా కలర్ కావాలి, కలర్ ఫోటో. దీని యొక్క సైజ్ కూడా 10 to 100 KB. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫైల్స్ అన్ని కూడా మనం జేపీజీ ఫార్మేట్ లో మాత్రమే కావాలి, పీడిఎఫ్ అయితే కాదు. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ వన్ ఏంటంటే కేటగిరీ సర్టిఫికేట్. ఎస్ కేటగిరీ సర్టిఫికేట్ అన్న క్యాస్ట్ సర్టిఫికేట్ రెండు ఒకటే. ఒకవేళ స్టూడెంట్ ఎస్సీ అనుకోండి, ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ ఎస్టీ అనుకోండి, ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ స్టూడెంట్ ఎవరైనా బీసీకి సంబంధించిన వాళ్ళైతే మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి, బీసీ వాళ్ళతో మాత్రం మీరు ఓబీసీ సర్టిఫికేట్ అని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఓబీసీ అది కూడా సెంట్రల్ ఫార్మేట్ లో కావాలి. అంటే మన దగ్గర ఉన్న సచివాలయాల్లో కానీ ఎంఆర్ ఆఫీస్ లో కానీ మీరు అడగాలి, మాకు ఓబీసీ సర్టిఫికేట్ కావాలి, అది కూడా సెంట్రల్ ఫార్మేట్ లో కావాలి. అంటే స్టేట్ ఫార్మేట్ కాదు, సెంట్రల్ ఫార్మేట్ లో కావాలి. నెక్స్ట్ ఒకవేళ మీరు జనరల్ కేటగిరీ అయితే జనరల్ కేటగిరీ వాళ్ళు ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనం సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు, అప్లోడ్ చేయవలసిన లేదు. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరెవరికి, ఏ స్టూడెంట్స్ అయితే ఎస్సీ గానీ ఎస్టీ గానీ బీసీ గానీ వీళ్ళు మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. జనరల్ వాళ్ళు ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ లాస్ట్ ఎస్ చాలా మంది పేరెంట్స్ ఈ సర్టిఫికేట్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. రెసిడెంట్ సర్టిఫికేట్, ఎస్ రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ చేయాలి. కానీ రెసిడెంట్ సర్టిఫికేట్ అందరూ అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే లేదు. ఎవరు అప్లోడ్ చేయాలంటే, సో ఏ స్టూడెంట్స్ కి అయితే ఆధార్ నెంబర్ గానీ ఆధార్ కార్డు ఉండదో, ఎగైన్ రిపీటింగ్ మళ్ళీ రిపీట్ చేస్తాను, ఏ స్టూడెంట్ కి అయితే ఆధార్ నెంబర్ గానీ ఆధార్ కార్డు ఉండదో వాళ్ళు మాత్రమే రెసిడెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు ఉన్న స్టూడెంట్స్ రెసిడెంట్ సర్టిఫికేట్ మనం ఏమి కూడా అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే లేదు. సో అదేందుకని ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం అడుగుతున్నా, ద క్యాండిడేట్ హ్యాస్, ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సో మీలో ఎవరైతే నవోదయ 6వ తరగతికి అప్లై చేయాలనుకున్నారో, ఆన్లైన్ లో అప్లై చేయాలనుకున్నారో, సో మీకు ఉండవలసిన ప్రైమరీ క్వాలిఫికేషన్ అంటే మీ పిల్లలు ఈ ఇయర్ 5th క్లాస్ రన్నింగ్ లో మాత్రమే ఉండాలి. ఎగైన్ ఐమ్ రిపీటింగ్, సో ఇప్పుడు స్కూల్స్ అయితే ఓపెన్ అయినాయి కదండి. సో ఓపెన్ అయిన తర్వాత ఎవరైతే 5th క్లాస్ లోకి వెళ్ళారో, ఈ సంవత్సరం అంతా 5th క్లాస్ లో ఎవరైతే రన్నింగ్ లో ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. 5th కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్ అంటే ఈ పార్ట్కే 5th ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే ఛాన్స్ లేదు. ఈ సంవత్సరం 5th రన్నింగ్ లో ఉండాలి. సో ఫస్ట్ అదే అడుగుతున్నారు, ద క్యాండిడేట్ హ్యాస్ ఆల్రెడీ పాస్డ్ స్టడీడ్ క్లాస్ 5. సో 5th క్లాస్ ఆల్రెడీ చదివేశారా, పాస్ అయిపోయారని చెప్పి అడుగుతున్నారు. సో మన వాళ్ళు ఇంకా స్టిల్ చదువుతున్నారు కాబట్టి పాస్ అవ్వదు కాబట్టి ఇది నో పెట్టాలి. సో ఫస్ట్ వన్ నో పెట్టాలి. ద క్యాండిడేట్ హ్యాస్ అపియర్డ్ JNVST. సో ఇంతకు ముందు మీ పిల్లలు ఆర్ స్టూడెంట్స్ నవోదయ ఎగ్జామ్ రాస్తారని చెప్పి అడుగుతున్నారు. సో రాయలేదు, నో పెట్టాలి. గుర్తుపెట్టుకో, నవోదయ ఎగ్జామ్ ఓన్లీ 1 టైం మాత్రమే రాయాలి. ఈ లాస్ట్ ఇయర్ రాసి ఈ ఇయర్ కూడా రాద్దామంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ కాకపోయినా ఎగ్జామ్ రాసిన తర్వాత మీ పిల్లలు సీట్ వస్తే సీట్ అయితే ఇవ్వరు. సో నవోదయ ఎగ్జామ్ అనేది ఓన్లీ 1 టైం ఎగ్జామ్ మాత్రమే. సైనిక్ అనుకోండి, మిలిటరీ స్కూల్స్ అనుకోండి 2 టైమ్స్ రాయొచ్చు, కానీ నవోదయ 1 టైం మాత్రమే. సో లాస్ట్ ఇయర్ రాసేస్తే ఇయర్ రాయడానికి ఛాన్స్ లేదు. పైగా ఇయర్ ఇంకో రూల్ ఏంటి, ఇయర్ 5th క్లాస్ రన్నింగ్ లో మాత్రం ఉండాలి. సో వాళ్ళు అదే అడుగుతున్నారు, ద క్యాండిడేట్ హాస్ అపియర్డ్ JNVST. సో ఇంతకు ముందు JNV ఎగ్జామ్ రాశారంటే నో రాయలేదు కదా నో. నెక్స్ట్ హ్యావ్ యూ రెడ్ ద ప్రాస్పెక్ట్స్. సో ప్రాస్పెక్ట్స్ అన్న నోటిఫికేషన్ అన్న ఒకటి. సో మేము రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అంతా కూడా మీరు థరోలీ చదివారని చెప్పి అడుగుతున్నారు. ఎస్ చదివాం, ఎస్. నెక్స్ట్ వెదర్ యువర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ క్లాస్ 5 స్టడీ సేమ్. సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే, మీ పిల్లలు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్ అనే డిస్ట్రిక్ట్, అలాగే మీరు రెసిడెన్స్ ఉంటున్న నివాసం ఆర్ రెసిడెన్స్ ఉంటున్న డిస్ట్రిక్ట్, 2 జిల్లాలు ఒకే జిల్లానా కాదని అడుగుతారు. అంటే నవోదయకి అప్లై చేయాలంటే ఇంకో రూల్ ఏం పెట్టారంటే, 5th క్లాస్ ఏ జిల్లాలో అయితే చదువుతున్నారో ఆ జిల్లాలోనే రెసిడెన్స్ కూడా ఉండాలి. అంటే మీరు నివాసం ఉండాలన్నమాట. అలాగుంటేనే అప్లై చేసుకోవాలి. ఎస్ ఉంటున్నాం, ఎస్. నెక్స్ట్ వెదర్ క్యాండిడేట్ హ్యాస్ ప్రమోటెడ్ ఫ్రమ్ క్లాస్ 4 అండ్ అడ్మిటెడ్ క్లాస్ 4. ఎస్ మన పిల్లలు ఈ సంవత్సరం 4th క్లాస్ నుంచి 5th క్లాస్ లో ప్రమోట్ అయ్యారా? ఎస్ అయ్యారు, ఎస్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏం పెట్టండి, ఫస్ట్ 2 నో పెట్టండి, తర్వాత ఎస్ అని 3 ఎస్ లో పెట్టండి. తర్వాత ఏమడుగుతా చూడండి, డూ యూ హ్యావ్ ఆధార్ నెంబర్. ఎస్ డూ యూ హ్యావ్ అంటే పేరెంట్స్ కాదండి, స్టూడెంట్ అడుగుతారు. స్టూడెంట్ కి ఆధార్ నెంబర్ ఉందని చెప్పడుగుతారు. ఎస్ ఉంది అంటే ఎస్ అని పెట్టండి, లేదు అంటే నో అని పెట్టండి. ఒకవేళ మీ పిల్లలకి ఆధార్ కార్డు లేకపోతే, సో ఎవరైతే ఆధార్ కార్డు లేదని చెప్తారో మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మాత్రం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ వాళ్ళ కోసం మాత్రమే. ఎవరికి ఏ స్టూడెంట్ కి అయితే ఆధార్ కార్డు ఉండదో వాళ్ళు, మీరు అనుకోవచ్చు సార్ నవ్వే డేస్ అందరికి ఆధార్ కార్డు ఉంది కదా. ఎస్ ఉందండి, ఒకవేళ లేకపోతే చెప్తారు. ఎస్ ఈ స్టూడెంట్ కి ఆధార్ కార్డు ఉంది కాబట్టి నేను ఎస్ అని పెడుతున్నాను. సో ఎస్ అని పెట్టిన తర్వాత కిందండి ఎంటర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. సో నేను ఒక స్టూడెంట్ ది ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నేను ఒక స్టూడెంట్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎస్
ఈ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్ లో మీకు సబ్మిట్ అని చెప్పి కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చూడండి ఓటీపీ వెళ్తుంది. ఇదిగోండి హ్యావ్ యూ రిసీవ్డ్ ఓటీపీ, ప్లీజ్ ఎంటర్ ఓటీపీ అవుతుంది. సో ఓటీపీ అనేది మీ పిల్లల యొక్క ఆధార్ నంబర్ అనేది ఏ మొబైల్ నంబర్ కి అయితే లింక్ అయి ఉందో, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, మీ పిల్లల యొక్క ఆధార్ అనేది ఏ మొబైల్ నంబర్ కి అయితే లింక్ అయి ఉందో ఆ మొబైల్ నంబర్ ఓటీపీ వెళ్తుంది. సో మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. సో మాకైతే ఓటీపీ వచ్చింది, నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. నేను అది కూడా చెప్తున్నా మీకు, మొబైల్ నంబర్ అనేది ఆధార్ నంబర్ అనేది ఏ మొబైల్ కి అయితే లింక్ అయిపోయిందో ఆ మొబైల్ కి ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఎస్ ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి సబ్మిట్ అని చెప్పి అడుగుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు నవోదయ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే అప్లై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి సో ఫస్ట్ ఏం అడుగుతుందంటే ఇదిగోండి సెలెక్ట్ ద స్టేట్ ని సెలెక్ట్ చేయండి, రాష్ట్రాన్ని సెలెక్ట్ చేయండి. ఇన్ విచ్ ద క్యాండిడేట్ ఈ స్టడీంగ్ క్లాస్ 5, 5th క్లాస్ ఏ స్టేట్ లో చదువుతా ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి అడుగుతున్నారు. సో అందు గురించి నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్, ఆ స్టేట్ లో మీ పిల్లలు సెలెక్ట్ ద డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ ద క్యాండిడేట్ ఈ స్టడీంగ్ 5th క్లాస్, 5th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్ ఏ జిల్లాలో చదువుతున్నారో ఆ జిల్లాను సెలెక్ట్ చేయమంటున్నారు. ఇక్కడ వెస్ట్ గోదావరి స్టూడెంట్ ది. నెక్స్ట్ సెలెక్ట్ బ్లాక్, ఇందాక చెప్పిన బ్లాక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బ్లాక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా తెలుసుకోవాలంటే మీ పిల్లలు 5th క్లాస్ ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్ లొకేషన్ ఏరియా అనేది ఏ బ్లాక్ నేమ్ కింద వస్తుందో మీరు తెలుసుకోండి. ఈ బ్లాక్ లిస్ట్ అంతా కూడా మీకు నవోదయ అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టేశారు, అక్కడ తిరిగి చూసుకోవచ్చు మీరు అక్కడికి వెళ్ళి. సో ఈ స్టూడెంట్ అని మనకి ఏలూరు అర్బన్ కి వస్తాడండి. ఈ స్టూడెంట్ ఏలూరు అర్బన్ కింద వస్తాడు, అర్బన్ పెట్టాను. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్కూల్ ఇన్ విచ్ ద క్యాండిడేట్ ఈ స్టడీ 5th క్లాస్. ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్ 5th క్లాస్ ఏ స్కూల్లో చదువుతున్నారు ఆ స్కూల్ నేమ్ అడుగుతున్నారు. ఇక్కడ నేను సింపుల్ గా ఎంటర్ చేస్తున్నాను, స్కూల్ నేమ్ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇక్కడ చూసారు ఆటోమేటిక్ గా నేమ్ వచ్చేసింది అనమాట. నేమ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాం కదండి. ఆ ఆధార్ నెంబర్ పెట్టి అవి మనకి ఏం చేయాలంటే ఫెచ్ చేసుకుని డీటెయిల్స్ అన్ని కూడా ఫెచ్ చేసుకుని ఆటోమేటిక్ గా నేమ్ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. ఇవి మనం ఏమి కూడా ఎడిట్ చేయకూడదు, ఓకేనా, వదిలేండి. తర్వాత మొబైల్ నెంబర్, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ మదర్ నేమ్ అడుగుతుంది, ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీ ఇష్టం, మీకు ఈమెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రతి దాని పక్కన రెడ్ స్టార్ కనబడుతుంది, ఇక్కడ రెడ్ స్టార్. ఈ విధంగా రెడ్ స్టార్ ఉంటే మాత్రం కన్ఫర్మ్ గా మనం ఫిల్ చేయాలి. ఒకవేళ దేని రెడ్ స్టార్ లేకపోతే అది మనం ఫిల్ చేసినా ఫిల్ చేయకపోయినా అంటే దట్ మీన్స్ ఆప్షనల్ అని చెప్పి అర్థం, ఫిల్ చేయకపోయినా పర్లేదు. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వట్లేదు. నెక్స్ట్ మదర్ నేమ్ అడుగుతుంది, సో పేరెంట్ యొక్క మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఫాదర్ నేమ్ ఆటోమేటిక్ వస్తుంది, ఎందుకంటే ఇంత మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాం కదా, ఆ ఆధార్ నెంబర్ పెట్టి ఈ ఫీల్డ్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోయినాయి. నెక్స్ట్ వన్ నేమ్ ఆఫ్ గార్డియన్ అడుగుతున్నారు. గార్డియన్ అంటే ఏంటి, ఎవరికి ఏ స్టూడెంట్ కి అయితే పేరెంట్స్ ఉండరో ఆ పేరెంట్స్ లేని స్టూడెంట్స్ ఏమో గార్డియన్ సమక్షంలో పెరుగుతారు కాబట్టి సో అలాంటి కేసెస్ లో మాత్రమే గార్డియన్ అనేది ఎంటర్ చేయండి. మళ్ళీ చెప్తాను, కొంతమంది స్టూడెంట్స్ కి పేరెంట్స్ ఉంటారు, అవును కదండి. సో పేరెంట్స్ లేనప్పుడు వాళ్ళందరూ కూడా గార్డియన్ ఎవరు పెంచుతారు వాళ్ళు రాయాలంటే, పేరెంట్స్ లేకపోతే ఇది ఫీల్డ్. నెక్స్ట్ రిలేషన్షిప్ విత్ గార్డియన్, సో గార్డియన్ తో రిలేషన్షిప్ వీళ్ళకి ఏముంటుందో రాయాలి. నెక్స్ట్ నేషనాలిటీ ఆఫ్ ది క్యాండిడేట్, సో మనందరూ ఇండియన్ కాబట్టి ఇండియన్ ఆటోమేటిక్ గా పెట్టేయండి. ఐడెంటిఫికేషన్ మార్క్, ఇక్కడ స్టూడెంట్ కి సంబంధించి పుట్టుమచ్చ ఎక్కడ ఉందో రాయాలి. దీన్ని మనం ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే మీ ఇష్టం, ఏదో ఒక ట్రైన్ సరిపోతుంది. ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి జెండర్, సో ఆటోమేటిక్ గా మేల్ అని వచ్చేసింది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, కేటగిరీ అంటే స్టూడెంట్ ఏ క్యాస్ట్ కి సంబంధించిన వాడు. సో స్టూడెంట్ ఓబీసీ సంబంధించిన వాడు ఓబీసీ అని పెట్టాను. ఓకే, సో ఓబీసీ అని ఒకవేళ మనం పెడితే మాత్రం కన్ఫామ్ గా ఓబీసీ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ సో అడ్రస్ కూడా మనకు ఆటోమేటిక్ గా వస్తుంది, మీరు ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పిన్ కోడ్ కూడా ఆటోమేటిక్ గా వచ్చింది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్, కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తున్నాం. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అడుగుతున్నారు. ఈ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏమీ లేదు, సో మనం ఇప్పుడు నవోదయ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేసిన తర్వాత డిసెంబర్ లో రిటన్ ఎగ్జామ్ ఉంటుంది కదండి. ఎస్, ఆ రిటన్ ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, ఆ క్వశ్చన్ పేపర్ లో ఉండే క్వశ్చన్స్ అనేవి మీకు తెలుగు మీడియంలో కావాలా, ఇంగ్లీష్ మీడియంలో కావాలా, లేకపోతే వేరే అదర్ లో కావాలని చెప్పి అడుగుతున్నారు. ఇక మీరు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు తెలుగు బాగా చదవగలిగితే మాత్రం తెలుగు అని పెట్టుకోండి, ఒకవేళ ఇంగ్లీష్ బాగా చదవగలిగితే ఇంగ్లీష్ అని పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే పెడతారో
అదే తెలుగు పెడితే తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ వస్తుంది, ఇంగ్లీష్ పెడితే ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్ వస్తుంది. చాలా మంది తెలుగు అయితే ఇంగ్లీష్ పెట్టుకుంటారు, ఇంగ్లీష్ తెలుగు పెట్టుకున్నారు, తర్వాత వరీ అవుతున్నారు. సో అంతా లేకుండా మీ పిల్లలు చూసుకోండి, వాళ్ళ సబ్జెక్ట్ కానీ ఇప్పుడు చాలా మంది నవోదయ ప్రిపేర్ అవుతున్నారు కదా, వాళ్ళు తెలుగులో ప్రిపేర్ అవుతారు, ఇంగ్లీష్ లో ప్రిపేర్ అవుతారు, చూసుకోండి. సో ఈ స్టూడెంట్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ అని పెడుతున్నారు, ఇదిగోండి ఇంగ్లీష్, తెలుగు కూడా ఉంటుంది ఇంగ్లీష్. నెక్స్ట్ ఇదంతా అక్కర్లేదు, ఎస్టీడీ కోడ్ కానీ టెలిఫోన్ ఇదంతా అక్కర్లేదు. నెక్స్ట్ డిజేబిలిటీ కూడా అక్కర్లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందా చూద్దాము, ఏదైనా డీటెయిల్స్. ఓకే, ఏదైనా ఫిల్ చేయకపోతే అది చెప్తారండి మనకి. ఎక్కడ దాకా వచ్చాం మనం? ఎస్, ఇక్కడ దాకా వచ్చాం. సో ఇంగ్లీష్ పెట్టాం కదా, టెలిఫోన్ అడిగింది, పర్సంటేజ్, రిలీజియన్, ఎస్ రిలీజియన్ ఈ స్టూడెంట్ హిందూ, సో హిందూ అని పెడుతున్నాడు, హిందూయిజం. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఆటోమేటిక్ వస్తుంది. ఎస్, ఇక్కడ చూడండి పెన్ నెంబర్ అడుగుతుంది, ఇదిగోండి పెన్ నెంబర్ అడుగుతుంది. నెక్స్ట్ వచ్చి పెన్ నెంబర్ అడుగుతుంది. నెక్స్ట్ ఏపీఏఆర్ ఐడి అడుగుతుంది. సో ఆ రెండు అడుగుతుంది. ఈ రెండు చాలా మంది పేరెంట్స్ సార్ ఈ రెండు అకౌంట్ అడుగుతున్నారు. ఈ రెండు మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీ పిల్లలు 5th క్లాస్ ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్కి వెళ్ళి అక్కడున్న ప్రిన్సిపల్ గారిని కానీ హెచ్ఎం గారిని కానీ అడగండి, వాళ్ళు చెప్తారు. సో ఈ పెన్ నెంబర్ అపార్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ స్టార్స్ చూసారా, స్టార్స్ ఉంటే కన్ఫర్మ్ గా మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ రెడ్ స్టార్స్ లేవు కాబట్టి ఇది మీ ఇష్టం, ఫిల్ చేస్తే ఫిల్ చేయండి, ఫిల్ చేయకపోయినా ప్రాబ్లం అయితే ఏమీ లేదు, ఇది గుర్తుపెట్టుకుని ఓకేనా. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇప్పుడు స్టార్ కనబడుతుంది, రెడ్ కలర్ స్టార్. ఎస్, ఇలా స్టార్ ఉంటే మాత్రం కన్ఫర్మ్ గా మనం అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. బట్ ఇక్కడ పెన్ నెంబర్ దగ్గర స్టార్ లేదు, అపార్ ఐడి దగ్గర స్టార్ లేదు కాబట్టి నేనైతే మాత్రం ఎంటర్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి యాన్యువల్ ఇన్కమ్ అడుగుతున్నారు. సో పేరెంట్ కి సంబంధించి యాన్యువల్ ఇన్కమ్ వేయాలి. ఇక్కడ నేను ఈ స్టూడెంట్ కి సంబంధించిన పేరెంట్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్. సో ఇక్కడ ఏం అడుగుతారంటే 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ సంబంధించి డీటెయిల్స్ అడుగుతారు. ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ ఆఫ్ ది స్టేట్, 3rd స్టాండర్డ్, ఇదిగోండి ఇది 3rd స్టాండర్డ్, ఇదేమో 4th స్టాండర్డ్, ఇదేమో 5th స్టాండర్డ్. సో ఇది ఏమవుతుందంటే 3rd స్టాండర్డ్ చదివిన స్కూల్ అనేది ఏ స్టేట్ లో ఉంది? ఆంధ్రప్రదేశ్. 4th స్టాండర్డ్ చదివిన స్కూల్ అనేది ఏ స్టేట్ లో ఉంది? ఆంధ్రప్రదేశ్. 5th కూడా ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, 3rd క్లాస్ చదివిన స్కూల్ అనేది ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది? వెస్ట్ గోదావరి. 4th కూడా వెస్ట్ గోదావరి. 5th క్లాస్ చదివిన స్కూల్ కూడా మనకి వెస్ట్ గోదావరి ఉంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద బ్లాక్, సో ఈ స్టూడెంట్ 3rd 4th 5th 3 చదివిన స్కూల్స్ కూడా ఏలూరు అర్బన్ లో ఉన్నాయి కాబట్టి ఏలూరు అర్బన్ పెట్టుకున్నాం. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద విలేజ్ అడుగుతున్నారు. సో 3 కూడా ఏలూరే. సో నేను ఇప్పుడు 5th క్లాస్ కూడా ఏలూరే. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్కూల్ అడుగుతున్నారు, అంటే 3rd క్లాస్ ఎక్కడి, ఇక్కడ మీకు ఏమైతే కనబడుతుంది ఈ కాలమ్ అంతా 3rd క్లాస్ డీటెయిల్స్, ఈ కాలమ్ అంతా కూడా 4th క్లాస్ డీటెయిల్స్, ఈ కాలమ్ అంతా కూడా 5th క్లాస్ డీటెయిల్స్. సో నేమ్ ఆఫ్ ద స్కూల్ అడుగుతున్నారు. సో 3rd క్లాస్ చదివిన స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి. ఎస్ ఎంటర్ చేశాను. ఇక్కడ 4th క్లాస్ ఎస్ ఎంటర్ చేశాను. ఇక్కడ 5th క్లాస్ ఎస్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఈ 3 స్కూల్స్ కూడా రికగ్నైజ్డ్, ఎస్ రికగ్నైజ్డ్. నెక్స్ట్ స్కూల్ లొకేషన్ ఎంటర్ చేయాలి ఇప్పుడు మనం. సో స్కూల్ లొకేషన్ అంటే రూరల్ అర్బన్ అని చెప్పి, ఈ రూరల్ అర్బన్ అంటే ఏమీ లేదండి, ఒకవేళ మన పిల్లలు చదువుతున్న స్కూల్ అనేది పల్లెటూరులో కానీ విలేజ్ లో కానీ ఉంటే మనకు అది రూరల్ కింద వస్తుంది. అలా కాకుండా సిటీలో కానీ టౌన్ లో కానీ స్కూల్ ఉంటే అది అర్బన్ కింద వస్తుంది. సో మాది అర్బన్ కాబట్టి అర్బన్ పెట్టేస్తున్నా, అంటే ఐ మీన్ ఈ స్టూడెంట్ అర్బన్ కాబట్టి అర్బన్ పెట్టేస్తున్నా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, రూరల్ లో సీట్లు ఎక్కువ ఉంటాయి, అర్బన్ లో సీట్లు తక్కువ ఉంటాయి. ఎన్ని అంటే ఒక నవోదయ స్కూల్ తీసుకుంటే ఒక స్కూల్లో 80 సీట్లు ఉంటాయి, అంటే 6th క్లాస్ యొక్క వేకెన్సీస్ 80 ఉంటాయి. ఈ 80లో 60 సీట్స్ వచ్చి రూరల్ వాళ్ళు కేటాయిస్తే 20 సీట్లేమో అర్బన్ ప్లస్ రూరల్ వాళ్ళు కేటాయిస్తారు. సో అర్బన్ లో కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే 100కి 95 పైన రావాలి, 100కి 95 పైన రావాలి. 95 పైన వచ్చినా వస్తుందో రాదో గ్యారంటీ లేదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ మంత్ పాసింగ్ ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ గా పెట్టారు. సో అలాగే ఉంచేయండి, చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ కిందకు వచ్చేసి ఇదిగోండి అప్లోడ్ క్యాండిడేట్ ఫోటో, అప్లోడ్ సిగ్నేచర్. నెక్స్ట్ ఇక్కడ చూడ ఫస్ట్ ఏం పడుతుంది, ఫోటో అప్లోడ్ చేయమంటున్నారు. సో ఫోటోని మనం అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, అప్లోడ్ క్యాండిడేట్ సిగ్నేచర్ అడుగుతున్నారు. సో సిగ్నేచర్ మనం అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ చూజ్ ఫైల్ అని పేరెంట్ సిగ్నేచర్ అడుగుతున్నారు, పేరెంట్ సిగ్నేచర్ మనం అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. ఈ 4 ఫైల్స్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ప్రివ్యూ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చేయండి. సో కిందకు వచ్చిన చూడండి ఫైనల్ సబ్మిట్ అడుగుతుంది. సో దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసిన మళ్ళీ ఓకే అని అడుగుతుంది. సో ఓకే మీద క్లిక్ చేయండి.
అయిపోయిందండి. చూసారు ఇక్కడ మీకు కంగ్రాచులేషన్స్ అని వచ్చింది. సో అంటే దీని అర్థం ఏంటి, మీ నవోదయ అప్లికేషన్ ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకున్నట్టే. సో ఎటువంటి ఫీజు కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఈ విధంగా కంగ్రాచులేషన్స్ వచ్చిందంటే మీ పిల్లలకు సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ లో మీరు రిజిస్టర్ చేసినట్టే. సో అయితే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి వచ్చింది కదండి, దీన్ని మాత్రం మీరు జాగ్రత్తగా ఉంచుకొని ఫర్దర్ గా మీకు ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు ఏదైతే అప్లికేషన్ మనం ఫిల్ చేసామో దాని మీద ఒక ప్రింట్ తీసుకుంటే కింద క్లిక్ హియర్ టు ప్రింట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎవరైనా మీ పిల్లలకు సంబంధించి నవోదయ 6th క్లాస్ అప్లికేషన్ ఆన్లైన్ లో ఫిల్ చేయాలంటే ఈ వీడియోని ఒక రిఫరెన్స్ గా పెట్టుకొని అప్లై చేయండి. సో ఈ వీడియో అందరికి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.